పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరందరూ తయారుగా కూర్చురా. ఇయాల్టి పటాస్ న్యూస్ షురూ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే ఒక్కసారి చూద్దాం పారి. పింఛన్లు పంచబెట్టిండు సీఎం సారు, అడిగినోళ్లకు గడ్డినే ఇచ్చిండు వరాలు. ఆ మట్టి నీళ్లే అమరావతిని నిలబెట్టినాయట, ఎన్కటి ముచ్చట్లు యాదికి చేసుకుర్రు రైతన్నలు. ఎన్కకు తగ్గేదేలే అంటుర్రు జవాన్లు, అన్నల కొరకు ఎంకులాట ఆగేదే లేదట. ఘనంగా చేసిర్రు కార్మికుల దినోత్సవం, రిక్షా తొక్కి హల్చల్ చేసిండు మంత్రి సారు. 4 గొద్దులు గట్టిగున్నాయట గాలివానలు, పైలంగా ఉండాలట 2 రాష్ట్రాల పబ్లిక్. ఇట తగ్గుతుంది అట్లా పెరుగుతుంది, బంగారం బాలే ఊరిస్తున్నది. మన చేతులతోని మనమే ఇచ్చింది ఓ లెక్క, వేరోళ్ళతోని ఇప్పించింది ఓ లెక్క. అబ్బా, సారే స్వయంగా ఇంటికొచ్చి మరీ ఇచ్చిపోయిండు అని అంటారు. అందుకే కావచ్చు ఫైల్ వచ్చిందంటే చాలు సీఎం సారే బండి కట్టుకొని పోతున్నాడు. ఎన్ని పెండింగులు ఉన్నా పక్కకు పెట్టి ఏదో ఊరికి పోయి పబ్లిక్కు తన చేతుల గుండా పింఛన్లు పంచిపెడుతున్నాడు. మరి ఈసారి ఏ ఊరికి పోయిండు, ఏం చేసిండో అట్లా పోయి చూసేద్దాం పారి. 1వ తారీఖు వస్తున్నదంటే చాలు సీఎం బాబు సారు ఇంకో పని ఏం పెట్టుకుంటలేడు. బండ్లు కట్టుకొని పబ్లిక్ నార్చుకోనికే బయలుదేరుతాండు. శుక్రవారం మోదీ సార్ వస్తున్నాడు. అటు పనులన్నీ ఒడిచినాయా లేదా అని చూసుకోవాలి సారు. అయినా సుత కట్టు తప్పకుండా పబ్లిక్ కు పింఛన్లు పంచనీకే పోయిండు. ఇండ్లకు పోయి వాళ్ళతో ఊకొని మంచి చెడు అరుచుకొని పింఛన్ పైసలు తన చేతుల గుండా పంచిపెట్టిండు. గిట్లనే ఈసారి నెల్లూరు జిల్లా నెల్లూరు పాలెంలో ఉన్న ఎస్టీ కాలనీకి పోయిండు సారు. తొలుత ఇంట్లోకి పోయి అందరిని పలకరించిండు. పొలగాండ్లను ఏం చదువుతాండ్రు, ఏం కావాలని అనుకుంటాండ్రు అని అడిగి తెలుసుకున్నాడు. ఎమ్మటే కలెక్టర్ సార్కు చెప్పి ఏమేం కావాలనో అన్ని ఇయ్యాలే అని అక్కడికక్కడనే ఆర్డర్లు వేసిండు. అంతేకాదు ఈ చిన్న బుజ్జి చూడుర్రే సార్కేమో చెప్తున్నది. నమస్కారం నమస్కారం చెప్పు. నమస్కారం కంగ్రాచులేషన్స్. ముఖ్యమంత్రి తాతకు తనకి ఏ పార్టీ చదువచ్చో చూపించింది బుజ్జి. ఇక అటెనక సారు అందరితోని పోటువోలు దిగి అక్కడి నుంచి మీటింగ్ కాడికి పోయిండు. పబ్లిక్ కు ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాము, అన్ని పథకాలు ఎగుర పెడతాం అన్నట్టు ముచ్చట్లు చెప్పిండు సారు. నేను పార్క్ ఇచ్చా, భూమి ఇచ్చా, కరెంట్ ఇస్తా, నీళ్లు ఇస్తా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఇస్తా, దారి చూపిస్తా, వాళ్ళని తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి మళ్ళా ఇక్కడ ఎవరు కూడా వాళ్ళని బెదిరించకుండా చూసుకుని వాళ్ళని కాపాడే బాధ్యత రామనారాయణ రెడ్డి గారిది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక ఒక్క నెల్లూరు జిల్లాలనే కాదు, రాష్ట్రం అంతటా సైకిల్ పార్టీ లీడర్లు, సర్కార్ ఆఫీసర్లు ఇంటింటికి పోయి పింఛన్లు పంచిపెట్టిండ్రు. ఒక్కటే నాడు అందరికి పైసలు ముట్టాలి అన్నట్టే ఉరుకులు పరుగులు పెట్టిండ్రు. అన్యామ గాని గిట్ల నెలకో ఊరికి పింఛన్లు పంచిపెట్టనికే పోయి ముఖ్యమంత్రి పబ్లిక్ ను మంచిగానే అరుచుకుంటాండు. ఏం కావాలంటే అది ఎమ్మటే అక్కడికక్కడనే కలెక్టర్లకు ఆర్డర్ లేచి మరి ఇప్పిస్తున్నాడు. అందుకే సీఎం సారు మా ఇంటికి వస్తే మంచిగుండు, మా ఇంటికి వస్తే మంచిగుండు అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్. 5 ఏండ్లు అయ్యిందేదో అయ్యింది, వెనకటి ముచ్చట్లన్నీ ఇప్పుడు తవ్వి పోసుకుంటే బండి ముంగటికి నడవదు అని అనుకురు కావచ్చు ఏపీ సర్కార్ వాళ్ళు. ఇక అమరావతిని ఆగకుండా పరుగులు పెట్టియాలని గట్టినే తయారైనరు. మళ్ళా పనులు చాలు చేసి 2 ఏండ్లల్లా అల్కి పూసినట్టు చేయాలని చూస్తుర్రు. మళ్ళోసారి మోడీ సార్ చేతుల మీదకించి పనులు షురువు అవుతున్నాయి. శుక్రవారం జాతర గట్టినే ఉన్నది. అట్లా విశ్లేషిద్దాం పారి. 10 ఏండ్లు అయిపోయింది 2 రాష్ట్రాలు ఏరువాడి, ఇప్పటికీ రాజధాని లేదంటే జర నామోచయ్యే ముచ్చట్నే. అందుకే అమరావతి పనులు మళ్ళోసారి ఘనంగా చాలు చేస్తున్నారంటే పబ్లిక్ అంతా గట్టిగానే ఖుషి అవుతుండ్రు. నెరి రాజధాని చుట్టుముట్టున్న పల్లెల పోంటి పబ్లిక్ సంబరపడతాండ్రు. అప్పట్లో భూములు ఇచ్చిన రైతులు, చుట్టాలు, పక్కాలు అందరినీ పిలుచుకుంటున్నారట. శుక్రవారం నాడు మోదీ సార్ చేతుల మీదకేంచి అమరావతి పనులు మళ్ళా చాలా అవుతున్నాయి. రాండ్రి పండుగ చేసుకుందామని పిలుచుకుంటున్నారట.
అంతేకాదు అప్పట్లో 2015లా తీర్థాల నుంచి నీళ్లు మట్టి తీసుకొచ్చి పూజలు చేసిండ్రు కాబట్టి ఆ పూజల బలమే ఈనాటికి అమరావతి కళను చెదిరిపోకుండా నిలబెట్టింది అన్నట్టు మాట్లాడుతుండ్రు రైతన్నలు. పూజల వల్లే నిలబడిందని అనుకుంటున్నామండి. ఎందుకంటే అటువంటి రకంగా నాశనం అయిందండి. ఇది నాశనం చేయాలని చూశారు, కానీ నాశనం కాలేదు. రేపు జరగబోయే బహిరంగ నరేంద్ర మోడీ గారి బహిరంగ సభని జయప్రదం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటూ మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఇంకో కోరిక చెబుతున్నామండి మీడియా ముఖంగా. మాకు జరిగిన అవమానాలని రేపు వచ్చే జనానికి చూపించాల్సిందిగా మీడియాలో ఆ స్క్రీన్ల మీద చూపించాల్సిందిగా కోరుకున్నాయి కాదన్నట్టు ఆయాళ్ళ పనులు చాలు చేసిన ముహూర్త బలం గట్టిగున్నది, తీర్థాల నుంచి తీసుకొచ్చిన నీళ్లు మట్టి బలం గట్టిగున్నది అన్నట్టు మాట్లాడినరు. ఇదిట్లుంటే శుక్రవారం నాటి అమరావతి మీటింగుకు రావాలని మాజీ సీఎం జగన్ సార్కు కూడా పత్రిక పంపించిర్రాట. తాడేపల్లిలో ఉన్న సార్ ఇంటికి పోయి ఆఫీసర్లు ఆహ్వానం పలికినరాట. సారు ఇంటికాడ లేకపోయేసరికి పిఏకు పత్రిక ఇచ్చిండ్రాట. మరిగా చూడాలే, పాత ముచ్చట్లన్నీ విడిచిపెట్టి సారు మీటింగుకు పోతాడో పోడో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఇదిట్లుంటే అమరావతిలో మోదీ సారు మీటింగుకు సర్కారోళ్ళు ఘనమైన ఏర్పాట్లు చేసిండ్రు. 10-15 దినాల సంది ఢిల్లీ ఆఫీసర్లు, ఏపీ ఆఫీసర్లు, మంత్రులు అంతా తిప్పలబడ్డారు. పబ్లిక్ కూడా గట్టిగా వస్తారని అంచనా వేస్తున్నారు. మరిగా చూడాలే మీటింగ్ ఎట్టెట్టయితుందో, లీడర్ సాబుల ముచ్చట్లు ఎట్టెట్లుంటాయో. షెట్టు పుట్ట గుట్ట అనుకుంటా తిరుగుతుర్రు జవాన్లు. ఎండ దెబ్బకు వెనకకు తగ్గుతలేరు, అన్నలు పెట్టిన బాంబులకు తలొగ్గుతలేరు, అడవుల పొంటి తిరుగుకుంటా తగ్గేదేలే అంటుర్రు. అయితే ఆపరేషన్ కగర్ ఆపాలే, శాంతి చర్చలు జరపాలే అని ఓ దిక్కు ముచ్చట్లు వినిపిస్తుంటే ఇంకో దిక్కేమో పనంతా ఒడిచినాకనే శాంతి దొరుకుతుంది అని అంటుర్రట సర్కారు వాళ్ళు. వేట ఆపేదే లేదంటుర్రట. ఎవళ్ళన్నా ఏమన్నా అనుకోండి, అడుగు ముంగటికి వేసినాక వెనకకు తీసుకునేదే లేదన్నట్టే పోతున్నారు జవాన్లు. 10 దినాలు అవుతున్నది అన్నల మీద యుద్ధానికి జవాన్లు కర్రెగుట్ట బాట పట్టి ఇప్పటికి వెనకకు తగ్గుతలేరు. ముప్పు తిప్పలబడి ఆఖరికి కర్రెగుట్ట అంతు తేల్చిండ్రు. బుధవారం నాడు అక్కడ మనం 3 రంగుల జెండా కూడా ఎగిరేసిండ్రు. గుట్ట మీద ఇన్నొద్దులు అన్నలు దాక్కున్న 2 పెద్ద గుహలు కూడా కనిపెట్టిండ్రు. ఇప్పటి సంది వాటి మీద ఎప్పటికీ ఒక కన్నేసి ఉంచుతారట. ఇంకో దిక్కు శాంతి మీటింగులు పెట్టుకోవాలి, కూకొని మాట్లాడుకోవాలి అన్నట్టు లీడర్లు మాట్లాడుతుండ్రు కదా. ఎర్రజెండా పార్టీ వాళ్ళు, సంఘాలు రోజుకో కాడ ర్యాలీలు తీస్తుండ్రు కదా. కానీ అసోంటి ముచ్చట్లు ఏం లేవు అన్నట్టే ముంగటికి పోతున్నారు ఛత్తీస్గఢ్ సర్కార్ వాళ్ళు. 2026 కల్లా అంత కథం పెడతామని అటు సెంటర్ హోంమంత్రి అమిత్ షా సారు ముందుగానే చెప్పిండు. అందుకే కావచ్చు శాంతి అంటున్నా ఇంటలేరు అనుకుంటారట చాలా మంది. ఇదిట్లుంటే శాంతి చర్చలకు పిలవాలని అడుగుతున్నా ఇంటలేరని అన్నలకు గట్టిగానే కోపం వస్తున్నదట. బీజాపూర్ దిక్కు రోడ్డు పనులు చేస్తున్న ఓ జేసీబీని గాలబెట్టిండ్రు. అక్కడ పనిచేస్తున్న మనిషిని కూడా చంపేసిండ్రాట. ఇటు ఇప్పటికీ 24,000 మంది జవాన్లు అడవులన్నిటిని జల్లడబడుతున్నారు. కానీ దొరికి తప్పించుకుంటున్నారట అన్నలు. కర్రెగుట్టల పేరు చెప్పి ఇంకెక్కడికన్నా పోయి దాచుకున్నారు కావచ్చు అని కూడా మాట్లాడుకుంటారు చాలా మంది. అటు చూస్తేనేమో శాంతి లేదు, కూకొని మాట్లాడేది లేదు అంటారు. మరిగా ఇంకెన్నొద్దులు అడవులను జల్లడబడతారో ఏం చేస్తారో చూడాలి అనుకుంటారా అందరూ. దేవుడైన జీవుడైన రిక్షా ఓడురా, భారతాన కృష్ణుడేమి చేసినాడురా, ఆకాశాన సూరిబాబు రిక్షా ఓడురా అని అనుకుంటా అదేదో సినిమాల చిరంజీవి సార్ పాడిన పాట అబ్బో మస్తు ఫేమస్ అప్పట్లో. ఇప్పటికీ ఆ పాటని ఎవ్వరూ మర్చిపోరు. ఆ సినిమాల చిరంజీవి సార్ రిక్షా దొక్కినట్టే ఇప్పుడు ఏపీలా మంత్రి సార్ పాట ఒక్కటే లేదు కానీ బరాబర్ అట్లనే రిక్షా దొక్కిండు చూడు. ముంగటరక పోతుంటే సాలెంబడిబడి వెనకాలకు వచ్చినట్టు ముంగట రిక్షా పోతుంటే వెనకంగా రిక్షాలు లైన్లు కట్టినాయి. బండి వెనక బండి కట్టినన్నట్టు రిక్షా వెనక రిక్షాలు కట్టిర్రు. గాని ముంగటి రిక్షా దొక్కేదేవలో ఎరికేనా ఓ పాలు ఇమ్మల్సబట్టి చూడోలి. ఎరక లేకుంటే నేను చెప్తా గానీ ఆగా గుర్తు దొరికిందా సారేవలో? ఏపీ నీళ్ల మంత్రి నిమ్మల రామానాయుడు సారు. మంత్రి సారే ఇవాళ కార్మికుల దినోత్సవం అని రిక్షా కార్మికులతోని కలిసి గిట్లా రిక్షా దొక్కిండు అన్నట్టు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లున్న కార్మికులతోని కలిసి పుచ్చలపల్లి సుందరయ్య బొమ్మకు పూలదండలేసి నివాళులు పెట్టుకున్నాడు ముందుగాల. అటెంక ఇగో ఇట్లా పాలకొల్లు రోడ్ల మీద ఓ 4 కిలోమీటర్ల దానిక రిక్షా దొక్కిండు. అంతేకాదు పోత దుగ్నాల ముంగటున్న పబ్లిక్ ను మందలించుకుంటే ఏమన్నాడంటే
మీరు కూడా ఆకృతి అగనాట దుకుణంలో పని చేసేటోళ్లకు మేడే నాడు సెలవు ఇయ్యనందుకు దుకుణం ఓనర్కు నోటీసులు ఇస్తా అనుకొచ్చిండు. గాని సారికిట్ట రిక్షా దొక్కుడు, పబ్లిక్ కలిసిపోవుడు, రోడ్ల మీద మామూలు మనిషి లెక్కన తిరుగుడు కొత్త కాదుల్లో. అభివృద్ధి పనుల కాడికి పోయి బుల్డోజర్లు నడుపుతాడు, స్వచ్ఛంద కార్యంలో కార్మికులతోని కలిసి పారందుకొని శతశతాలను తేటగా చేస్తాడు, భవన కార్మికులతోని కలిసి తట్టలు మోస్తాడు, రిక్షా కార్మికులతోని కలిసి రిక్షా దొక్కుతాడు. సారుకు రాని పని లేదు, తెలవని ఇచ్చలేదు. ఏ మాట కామాటే గంత పెద్ద మంత్రి అయ్యి ఉండి కూడా ఇట్లా పబ్లిక్ లో కలిసిపోతుందంటే సార్లు తారీఫ్ చేయాల్సిందేనబ్బా. ఏసీ రూమ్లో కూర్చొని పని చేద్దానికే అలసిపోతుంటారు చాలా మంది. కానీ కార్మికులకు ఎండ ఉండదు, వాన ఉండదు, కండలు కరగదీసి పెద్ద పెద్ద బంగ్లాలు కడతారు, బొగ్గు గన్లు దవ్వుతారు. వాళ్ళ నెత్తురు చెమట లెక్కనే కారుతుంటే కీళ్ళ బొక్కలు అరిగేటి దాకా పనులు చేస్తుంటారు. రోడ్లు తేటగా ఊకేది వాళ్ళే, చెత్త చెదారాలు లేకుండా తేటగా ఉంచేది వాళ్ళే. అసొంటి కార్మికుల దినోత్సవం ఇవ్వాల. ఇక కార్మికుల రోజు ఎక్కడెక్కడ ఎట్లెట్లా అయ్యిందో ఒకసారి అరుచుకొని వద్దాం పార్రి. ఊరు, వాడ, పల్లె, పట్నం అని తేడా ఏం లేదు. పల్లె పల్లెలా గల్లి గల్లికి కార్మికుల జెండాలు ఎగిరినాయి. అవు మేడే సంబరాలు మస్తు జోరుగా చేసుకున్నారు కార్మికులు. ర్యాలీలు తీసిర్రు, జెండాలు ఎగిరేసిర్రు, డప్పులు కొట్టిర్రు, కవాతులు తీసిర్రు, ఆటలు ఆడిర్రు, పాటలు ఆడిర్రు. ఓ ఇట్ట ఒకటా రెండా కార్మికుల జోరే జోరు. ఆర్టీసీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, ఊళ్ళల్లో ఉండేటి సఫాయి కార్మికులు 2 తెలుగు రాష్ట్రాలలో మస్తు జోరుగా సంబరాలు. అటు సర్కార్ల తరపుకేంచి లీడర్లు సుత కార్మికులకు శుభాకాంక్షలు చెప్పారు. పట్నం రవీంద్ర భారతిలో పెట్టిన కార్మికుల దినోత్సవం సంబరాలకు పోయిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. ముందుగాల కార్మికులకు శుభాకాంక్షలు చెప్పి చక్కగా ఆర్టీసీ కార్మికుల ముచ్చటెత్తుకున్నాడు. ఒకనాడు నష్టాల బాటలో ఉండి ఆత్మహత్యలు జరుగుతున్న ఆర్టీసీ ఈరోజు లాభాల బాటలో నడిచి మీ జీతాలు మీరు ఇచ్చుకోగలిగిన స్థాయికి ఈరోజు ఆర్టీసీ చేరుకున్నది అంటే ఈరోజు మీ శ్రమ, మీ కృషి ఎంతో ఉన్నది. ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆర్టీసీకి పైకం వస్తున్నది. సమ్మెలు గిమ్మెలు అనొద్దు, ఆర్టీసీ సంస్థను ఆగం చేయొద్దు అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. అంతేకాదు మాటల మాట సింగరేణి కార్మికుల ముచ్చట కూడా ఎల్లబెట్టిండు సీఎం సారు. సింగరేణి కార్మికులను, ఆర్టీసీ కార్మికులను, అదే విధంగా విద్యుత్ శాఖ కార్మికులను, అసంఘటిత కార్మికులను ఆదుకోవాలన్న ఆలోచనతో ఎన్నో పరిపాలనమైన నిర్ణయాలను సవరించుకుంటూ సరిచేసుకుంటూ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల విధ్వంసాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇట్లా ఒక తెలంగాణలోనే కాదు, అటు ఆంధ్రాలో కూడా కార్మికుల సంబరాలు జోరుగైనాయి. ఓ రోజు సీఎం చంద్రబాబు సారు, ఇంకో రోజు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు, తదిమ మంత్రులు ఎవ్వరి జాగలాలు సంబరాలు మస్తు జోరుగా చేసుకున్నారు. మంగళగిరిలో కార్మికులు పెట్టిన కార్యానికి పోయినక్కడ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు మాట్లాడుకుంటా, ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం. ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది. ఒక ఇంజనీరే గొప్పవాడా, ఒక సైంటిస్టే గొప్పవాడా, ఒక డాక్టరే గొప్పవాడా, చెమటూడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప, అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో. ఇట్లా కార్మికుల సంబరాలే సంబరాలు. ఊరూరా పల్లె పల్లెన పట్నంలో సందు సందున ఎర్ర జెండాలే ఎగిరినాయి. ఎహే ఎక్కడిది ఆటలే కాదు, పాటలే కాదు, డాన్సులే కాదు, డప్పుల దరువులే కాదు, మేడే సంబరాలే సంబరాలు పోండ్రి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రానున్న 2-3 రోజుల పాటు వర్షాలు పడును. కావున ప్రజలు బంగ్లాల మీద వడియాలు ఎండబోయకుర్రి, బట్టలు ఆరు బయట ఆరబెట్టకుర్రి. ఇగో గిట్లా చెప్పేటిది ఇంతకు మునుపు పాత రోజులల్లా FM రేడియోల వాతావరణ ముచ్చట్లన్నీ ముందుగానే చెప్పేటిది జాకీలు. కానీ ఇప్పుడు అన్ని పలకపోలేనాయే. చూస్తుండగానే మతలబోస్తున్నది పబ్లిక్కు. ఇప్పుడు మేము పట్టుకొచ్చిన మతలబ్ ఏందంటే, తెలుగు రాష్ట్రాలకు వానదేవుడు మల్లో కబురు పంపిండు. రాననుకున్నారా, రాలేననుకున్నారా, వస్తున్నా అన్నట్టు కబురు పంపిండు. పోయినాయి అనుకున్న వానలు మళ్ళొచ్చేటట్టుందాట. ఇంకో 3-4 వద్దులు తెలుగు రాష్ట్రాలల్లో ముసురు పెడతది అంటున్నారు మొగులు అధికారులు. ఆడాడ చిన్న చిన్న జల్లులు పడితే కొన్ని దుక్కుల జనంతా రువ్వడిగా ఈడ్చి కొడతాయట వానలు. ఉత్త వానలే కదటంలో గాలి దుమారాలు కూడా ఉంటాయట. అందుకనే తెలంగాణలో కొన్ని జిల్లాలకు, ఆంధ్రాలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ పెట్టారు అధికారులు. చీటికి మాటికి బయటికి రావద్దు, ఆగం కావద్దు
రావద్దని హెచ్చరికలు జారీ చేసిరు అన్నట్టు. మళ్ళా గాలి దుమారాలంటే చిన్న కాదు, గంటకు 30-40 కిలోమీటర్ల రువ్వడి మీద తోలుతాయి అంటున్నారు అధికారులు. అటు ఆంధ్రాలో కూడా ఇదే కథ. కోస్తాంధ్ర జిల్లాలలో ఓ మోస్తారు వానలు పడ్డా గానీ తదిమ జిల్లాలలో సరసుడు సరుస్తాయి అంటున్నారు. ఇప్పటికే కొన్ని దుక్కుల వానలు పడ్డాయట కూడా. రాయలసీమలో 42 డిగ్రీల మీద ఎండలు ఏగిస్తుంటే కోస్తాంధ్ర పబ్లిక్ కు మాత్రం చల్లడి ముచ్చట. ఏదైతే గానీ ఇన్నొద్దులు ఎండలతోని ఏగిన పబ్లిక్ కు మాత్రం ఇదో చల్లడి కబురే తీయాలి. ప్రైవేట్ దవాఖాన్ల వైద్యం అంటే అడుగడుగున ఫీజు కట్టాలి. అందుకే వాళ్ళకి పోవడే ఆల్చం. ఏమైందమ్మా ఏమైంది అని ఎదురొచ్చి మరీ లోపలికి తోలుకోపోతారు. దగ్గరుండి అన్ని పరీక్షలు చేసి మందులు ఇస్తారు. అట్లని సర్కార్ దవాఖాన్ల చూడరా అనంటే చూస్తారు, కానీ ఏనో తాన. అందుకే దవాఖానకు వస్తున్న రోగులను నర్సమ్మలు డాక్టర్లు ఏ పాటి పట్టించుకుంటుర్రు అని నల్గొండ జిల్లా సబ్ కలెక్టర్ సారు చెక్కింగ్లకు పోయిండు. చూడుర్రి. మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లా నల్గొండ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ సారు చెప్ప పెట్టకుండా పోయి చెక్కింగ్లు చేసిండుగా. ముందే వస్తున్నా అని చెప్తే అన్ని సర్దుకొని తయారు ఉంటారు అనుకున్నాడో ఏమో గాని గిట్లా ఏ ముచ్చట చెప్పకుండా పోయి దాఖానా అంతా కలే తిరిగిండు. ఓపీకి పోయిన సారు పేషెంట్ల మంచి షెడ్డలు అరుచుకుండు. డాక్టర్లు టైంకు వస్తుర్రా అమ్మా, నర్సమ్మలు మీతోని మంచిగా ఉంటుర్రా, టైంకు రావాల్సిన సూది మందులు ఇస్తుర్రా అని అడిగి తెలుసుకుండు. అయితే సార్ వచ్చిన టైంకు ఓపీలో ఉండాల్సిన డాక్టర్లు ఇంకా డ్యూటీకి రాలేదట. దీంతోని అటెండెన్స్ రిజిస్టర్ తెప్పించుకొని ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకు వస్తుర్రు, రోజు ఇదే కథ నడుస్తుందా ఎట్లా అని హద్రి కమ్మలు మల్లేసి చూసిండు. పొద్దున 11 అవుతుంది, ఇప్పటిదాకా డ్యూటీకే రాలేదంటే వీళ్ళు పనితనం ఏందో నేను కలెక్టర్ మేడంకు చెప్తా. టైంకు రాకుండా ఈ డాక్టర్లు పేషెంట్ల కోసం ఇంకేమైనా కొత్త మందులు కనిపెడుతుర్రో లేకుంటే ఇంకేమైనా ప్రయోగాలు చేస్తుర్రో తెలియదు కానీ డ్యూటీకి డుమ్మా కొట్టి లాపర్వా చేస్తున్న వాళ్ళను మాత్రం అసలు ఇడిచిపెట్టేదే లేదన్నట్లు మాట్లాడుకొచ్చిండు. ఎవళ్ళైతే పర్మిషన్ లేకుండా కొలువుకు ఎగనామం పెట్టిర్రో వాళ్ళ లిస్టు తయారు చేసి నా తానికి రావాలి, మీకు సన్మానం చేసేది ఉందని ఆర్డర్ వేసిండు. అంతేకాదు సర్కారు ఎన్నో తిప్పల పడి దాఖాలను నడిపిస్తుంది. అసొంటి దాఖాలకు షెడ్డ పేరు తీసుకొచ్చే పని ఎవ్వళ్ళు చేసినా ఊకునే ముచ్చటే లేదని గరమేయండు. ఆయన సబ్ కలెక్టర్ సారు మీరంటే పెద్దోళ్ళు టైంకి వస్తారు, వాళ్ళని రమ్మంటే ఎట్లా సారు, వాళ్ళకు వాళ్ళు చేసే కొలువు కాకుండా బయట 190 పనులు ఉంటాయి, గవన్నీ ఇడిచిపెట్టి టైంకు రమ్మంటే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది సారు. వచ్చిన పేషెంట్లను కాదని బయట 101 పనులు చేసుకుంటున్న వాళ్ళను మెచ్చుకునేది పోయి గిట్ల గరమవుడు మంచిది కాదు సార్ అని అనుకుంటుర్రు. గి ముచ్చట చూసిన అక్కడి జనాలు. రోజు పెరుగుడే తప్ప తగ్గుడనే వార్తలేని వస్తువు ఏదన్నా ఉన్నదంటే అదొక్క బంగారమే కావచ్చు. ఎందుకంటే దినం ఎంతో కొంత పెరుగుకుంటూ పోవుడే ఉంటుంది తప్ప దిగుడనే ముచ్చట అసలే ఉండదు. అసొంటి బంగారం ఇప్పుడు చిన్నగా మెల్లగా కిందికి దిగి వస్తున్నది. మొన్నటి దాకా కొనాలంటేనే బంగారం అయిపోయిన బంగారము ఇప్పుడు రోజుకింత దిగి ఊరిస్తున్నది. మరి తులం మీద ఎంత తగ్గింది ఏం కథ అనేదంతా ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. అమలక్కలో జర్రంతా చెవులు పెద్దగా చేసుకొని నుర్రి. ఎందుకంటే మొన్నటి దాకా తులం 1,00,000 రూపాయల దాకా పలికిన బంగారము ఇప్పుడు పిలవకుండానే కిందికి దిగి వచ్చింది. అట్లా ఈ బేస్తానం ఒక్కరోజే 2,000 పైనే తగ్గి ఇంకింత నేల సూపులు చూస్తుంది. ఇక రేట్లు దిగినాక ఒక్కసారి బంగారం ధరలు చూసుకుంటే 24 క్యారెట్ల బంగారము తులం 95,700 చిల్లర వలుకుతుంటే 22 క్యారెట్ల బంగారము తులం 87,700 చిల్లర వలుకుతుంది. ఇట్లా బంగారం ధర ఈ వారం దినాలల్లా ఏం తక్కువ 5,000 పైనే తగ్గి జనాలను ఇంకింత హుషారు చేస్తుంది. అందుకే నిన్న అక్షయ తృతీయ నాడు బంగారం కొనడానికి శితం ఎగబడ్డారు అమ్మలక్కలు. ఇక బంగారం ముచ్చట ఇట్లుంటే అటు వెండి ధరలు కూడా బంగారంతో సమానంగా తగ్గినట్లే కనబడుతుంది. బేస్తారం ఒక్కనాడే కిలో వెండి మీద 2,000 పైనే తగ్గింది. అట్లా మొన్నటి దాకా కిలోకు 1,09,000 దాకా పలికిన వెండి ధర ఇప్పుడు 2,000 తగ్గి 1,07,000కు చేరింది. అయితే గిట్ల తగ్గుడనక మతలబు డాలర్ విలువ పెరుగుడనే అంటుర్రు. అందుకే ఆ ఎఫెక్ట్ బంగారం మీద పడి రోజుకింత నేల సూపులు చూస్తుందని చెప్పుకొస్తుర్రు బంగారం ముచ్చట బగ్గ తెలిసిన మేధావులు. మరి ఇప్పటికన్నా ఏమన్నా కొనేది ఉంటే కొని దాసుకోర్రి. చుట్టాల కార్యాలకు పెట్టుపోతలు ఉంటాయి, గసొంటిది ఏమన్నా ఉంటే ఇప్పుడే అప్పచెప్పి ఓడిపించుకోర్రి. ఎందుకంటే దీన్ని మించిన ఛాన్స్ మళ్ళా రాదు. వారం దినాలల్లా 5,000 తగ్గడంటే చిన్నముచ్చటేం కాదు. అట్లనే ఇంకొన్నొద్దులు ఆగుదాం, అప్పటి వరకు ఇగింత తగ్గుతుంది అని అనుకుంటే రేపు ఇక మళ్ళా పెరిగినా పెరగొచ్చు. ఎందుకైనా మంచిది చూసుకోర్రి. మరి చలో మరి 1 మటి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.